అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. అలాగే కర్మ బుక్ రచయిత అయిన టార్కం గారికి నా ఆత్మ ప్రణామాలు. ఇక్కడికి ఈ జ్ఞానాన్ని వినడానికి వచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఈరోజు చాప్టరు కారణ రహిత నియమం. కారణ రహిత నియమం అద్భుతమైన టాపిక్ ఫ్రెండ్స్. చాప్టర్లోకి వెళ్ళబోతున్నాను. కారణ పరిణామ నియమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. అంటే కానీ కారణ పరిణామ నియమం అంటే మనము ఏ మనం పరిణామంలోకి ఇప్పుడు ఒక సమస్య ఉంది, సమస్యకు కారణాన్ని తెలుసుకొని మనం ముందుకెళ్తున్నాం అంటే పరిణామం వస్తుందా లేదా ఆ కోణం. పేరా కానీ చదువు తర్వాత చదువు. కారణ రహిత నియమం గురించి చాలా తక్కువ చెప్పబడింది అని లోటస్ సూత్రలో వ్రాయబడింది. ఇది ఒక పేరా. కారణ పరిణామ నియమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది, కానీ కారణ రహిత నియమం గురించి చాలా తక్కువ చెప్పబడింది అని లోటస్ సూత్రాలో వ్రాయబడింది. కారణ పరిణామ నియమానికి కారణ రహిత నియమం రూపాంతరం చెందిస్తుంది. అన్ని లోకాలలోనూ ఉన్నత తలాల నుంచి కారణ పరిణామ నియమానికి తోడుగా ఈ నియమం కూడా పనిచేస్తూ ఉంటుంది. సహనం లేదా కారణ పరిణామ నియమానికి కారణ రహిత నియమానికి మధ్యలో కనెక్షన్ ఉంది. ఇవి రెండు ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉన్నాయి, ఇంటర్లింక్ అయి ఉన్నాయి అని చెప్తున్నారు. నేను పేర కంప్లీట్ అయినాక మేడం కంప్లీట్ అని చెప్తాను మేడం, అప్పుడు వివరించండి. ఇంకొక పాయింట్ ఉంది. సహనం లేదా ఓర్పు నియమం ఈ నియమానికి పునాది. ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్క లైన్ చదువుతాను మేడం. కారణ పరిణామ నియమానికి కారణ రహిత నియమం రూపాంతరం చెందిస్తుంది. కారణ పరిణామ నియమాన్ని కారణ రహిత నియమం రూపాంతరీకరణ చెందిస్తుంది. అన్ని లోకాలలోనూ ఉన్నత తలాల నుంచి కారణ పరిణామ నియమానికి తోడుగా ఈ నియమం కూడా పనిచేస్తూ ఉంటుంది. సహనం లేదా ఓర్పు నియమం ఈ నియమానికి పునాది. మనము మామూలుగా ఒక మాట అనుకుంటాము, మామూలుగా సహనం ఓర్పు కంటే కూడా కర్మ ఎంట్రీ అయినప్పుడే సహనం ఓర్పు ఉండాల. ఎంత సహనం ఓర్పు అంటే ఇప్పుడు కర్మని అంతరంగంలో అనుభవిస్తూ ఉంటాం. ఏదైనా సరే కర్మని ఇంద్రియాల ద్వారా కానీ మనస్సు ద్వారా కానీ అనుభవిస్తూ ఉంటాం. గత కర్మని అనుభవిస్తూ ఉంటాము. భౌతికంలో చెప్పిన ఎవరైనా వచ్చి ఒక మాట అనగానే చాలా పెయిన్ వస్తూ ఉంటది. ఎంత పెయిన్ అంటే మనం చెప్పలేం, అంతగా ఉంటది. అది ఆ చిన్న మాట భూతద్దంలో చూసినట్టు అయిపోతుంది. పెయిన్ విపరీతంగా ఉంటుంది. అందుకని లోపల కర్మ యొక్క ప్రభావాన్ని బయట భౌతికంగా జరుగుతున్న విషయాల మీదకి రానియకుండా మనం బ్యాలెన్స్ చేయాల. అలా బ్యాలెన్స్ చేసినప్పుడు బానే ఉంటది. అందుకని కర్మ ఎంట్రీ అయినప్పుడే సహనం ఓర్పు అనేవి ఉండాల. ఎప్పుడైతే సహనం ఓర్పు అనేవి కారణ పరిణామానికి కారణమవుతాయి అన్నమాట. అంటే మనలో ఆ కర్మని అనుభవిస్తూ ఆ కర్మని జ్ఞానంగా మార్చగలిగే శక్తి పెరుగుతుంది. లేకపోతే మనకి ఆ కర్మని జ్ఞానంగా మార్చలేము. ఇప్పుడు మనకు ఒక సమస్య వచ్చింది, సమస్యకు సంబంధించిన కారణాన్ని చూసాము. కారణాన్ని చూడగానే ఏమనిపిస్తుంది, బా నేను ఇంత పెయిన్ ఇచ్చానా, ఓకే ఇట్లాంటి పెయిన్ ఇంకెప్పటికీ ఇవ్వకూడదు అని చెప్పి మనకి మనం చెప్పుకోగలం. ఎప్పుడైతే అటువంటి పెయిన్ ఇవ్వకూడదని తెలుసుకోవటం, ఆ పెయిన్ ఇచ్చిన వాళ్ళకి క్షమాపణ చెప్పటం, ఇవన్నీ చేస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు పరిణామంలోకి వచ్చామా లేదా. గతంలో హింస చెయ్యాలన్న ప్రవృత్తి నుంచి హింస చెయ్యకూడదు అన్న ప్రవృత్తిలోకి రావడమే మనలో వచ్చిన పరిణామం. ఈ పరిణామం జరిగేటప్పుడు ఆ కారణాన్ని చూసినప్పుడు మనము సహనం ఓర్పుతో ఉండగలగాలి. మామూలుగా ఏంటి, ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు నాకు సహనం ఎక్కువ, అందుకే నేను ఇలా తట్టుకోగలిగాను అని అనుకుంటాం. అది వేరే కోణం. కానీ ఇక్కడ ఏంటి, మనము దుష్కర్మ యొక్క ప్రభావాన్ని అనుభవించేటప్పుడు చాలా సహనం చాలా ఓర్పు ఉండాల.
ఎందుకంటే కొత్త కర్మల్లో ఇరుక్కోకుండా మనల్ని మనమే కాపాడుకోవాలి. ఎందుకంటే పెయిన్ అనుభవిస్తున్నాం ఒక పక్కన. విపరీతమైన పెయిన్ ఉంటది. బయట చిన్న మాట కూడా ఒక పెద్ద భూతద్దంలో చూసినట్టు కనిపిస్తూ ఉంటది. కానీ దానికి రియాక్ట్ అవ్వకుండా జాగ్రత్త పడాల. అలాగా కారణాన్ని తెలుసుకొని మనలో పరిణామాన్ని తెచ్చుకోవడానికి ఈ సహనము, ఓర్పు అనేవి ముఖ్యమైనవి. సహన నియమం అనేది కారణ పరిణామ నియమాన్ని దాటి పనిచేస్తుంది. హ్మ్. క్రైస్తవ సాహిత్యంలో కరుణ గురించి చెప్పేటప్పుడు ఇది సూచనప్రాయంగా తెలియజేయబడింది. అంతేకాక దైవం తాను కోరుకున్నది ఏదైనా చెయ్యగలడు అని ఖురాన్‌లో చెప్పబడింది. మరి ఒకసారి సహన నియమం అనేది కారణ పరిణామ నియమాన్ని దాటి పనిచేస్తుంది. హ్మ్. క్రైస్తవ సాహిత్యంలో కరుణ గురించి చెప్పేటప్పుడు ఇది సూచనప్రాయంగా తెలియజేయబడింది. అంతేకాక దైవం తాను కోరుకున్నది ఏదైనా చెయ్యగలడు అని ఖురాన్‌లో చెప్పబడింది. ఆ తర్వాత కారణరహిత నియమం ప్రకారం ఒక వ్యక్తి అప్పటికప్పుడు ఒక్క క్షణంలో దివ్య జ్ఞానం పొందవచ్చు. హ్మ్. ఒక క్రూరుడు చదువుమా. ఒక క్రూరుడు స్వేచ్ఛా పదంలో ప్రవేశించవచ్చు. ఒక వ్యక్తి బుద్ధుడు మరి క్రీస్తుగా మారవచ్చు. అంతే. అంటే ఒక చిన్న ఎంట్రీతో ఒక చిన్న పాయింట్ తోటే వాళ్ళ లైఫ్ లో మార్పు వచ్చేస్తది. అది కారణ రహితంగా అనుకోకుండా యూ టర్న్ అనుకుంటుంటాం మనం. మనం ఎప్పుడు అనుకుంటాం ఒక యూ టర్న్ పాయింట్ ఉంటది. సడన్ గా వచ్చేస్తది అని అనుకుంటాం. ఇప్పుడు మిలారప్ప గారికి మార్పా గారు ఎప్పుడైతే కనెక్ట్ అయ్యారో అప్పటిదాకా మిలారప్ప గారు ఎలా ఉన్నారు? క్షుద్ర పూజలు ఇవన్నీ చేస్తూ వాళ్ళ చుట్టాలందరూ ఇబ్బంది పెట్టారని అలా ఉన్న ఆయన ఒక్కసారిగా యూ టర్న్ అయ్యారు. అదే ఒక కారణ రహితంగా యూ టర్న్ అయ్యి ఉంటారు. అలాగా బుద్ధుడు వీళ్ళందరూ ఒక ఒక స్పార్క్ లాగా ఒక సిచ్యువేషన్ కి వాళ్ళలో పెద్ద మార్పు వచ్చేస్తది. అది. కొంతమంది వ్యక్తులు వాళ్ళు ఏం చేశారో దానిని చెయ్యటానికే కార్యక్రమం తయారు చేసుకొని ఉంటారు. హ్మ్. వాళ్ళు చేసిన మంచి చెడ్డ పనులు వాళ్లకు చెందినవి కావు. అవి వాళ్ళ ఔన్నత్యాన్ని పెంచవు, తుంచవు. హ్మ్. జీవిత నాటకంలో వాళ్ళు తమ పాత్రను పోషిస్తారు. విభిన్న పాత్రలలో కనిపిస్తారు. పాత్రలు లేకుండానూ ఉంటారు. వారి భవిష్యత్తు వారి గతంలో నియంత్రించబడదు. ఎందుకంటే గతం కేవలం నటనే కనుక. హ్మ్. మరి చూద్దాం. ఒక్కొక్క లైన్ చదువు. కొంతమంది వ్యక్తులు వాళ్ళు ఏం చేశారో దానిని చెయ్యడానికే కార్యక్రమం తయారు చేసుకొని ఉంటారు. అంటే భూమి మీదకి వచ్చేటప్పుడు ఏం చెయ్యాలో ఒక పని మీద వస్తారు. హ్మ్. వాళ్ళు చేసిన మంచి చెడ్డ పనులు వాళ్లకు చెందినవి కావు. వాళ్ళు ఏ పనులు చేసినా వాళ్ళకి చెందినవి అయ్యి ఉండవు. వాళ్ళు అవి వాళ్ళ ఔన్నత్యాన్ని పెంచవు, తుంచవు. అంటే బయట చేస్తున్న కర్మ వాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని పెంచుతూ ఉండవు, తగ్గిస్తూ ఉండవు. కానీ వాళ్ళు పని చేస్తూ కర్మ చేస్తూ ఉంటారు. జీవిత నాటకంలో వాళ్ళు తమ పాత్రను పోషిస్తారు. అంటే లోపల మాత్రం జీరో స్టేజ్ లో ఉంటారు. బయట మాత్రం పాత్ర పోషిస్తుంటారు. కానీ ఏ పాత్ర వాళ్ళకి పెంచదు, తగ్గించదు. ఆ పాత్రకు తగ్గట్టుగా జీవిస్తూ ఉంటారు. అంటే నాటకం, ఈ జీవితం ఒక నాటకం అని ఎప్పుడైతే అర్థమవుతుందో, ఈ జీవితంలో ఏ పాత్రలోనూ వాళ్ళు జోక్యం చేసుకోరు. కానీ పాత్ర వహిస్తుంటారు. ఆ పాత్ర ఉంటదే తప్ప లోపల మాత్రం జీరోలో ఉంటారు. బయట మాత్రం పని చేస్తూ ఉంటారు. వాళ్ళకి గొప్ప అని లేదు, తక్కువ అని లేదు. ఏమీ లేకుండా ఒక బ్యాలెన్స్ స్టేట్ లో ఉంటారోళ్ళు. విభిన్న పాత్రలలో కనిపిస్తారు. పాత్రలు లేకుండానూ ఉంటారు. అన్ని పాత్రల్లో కనిపిస్తుంటారు. ఒక్కొక్కసారి పాత్ర తీసుకోకుండా కూడా ఉంటారు. వారి భవిష్యత్తు వారి గతంలో నియంత్రించబడదు. ఎందుకంటే గతం కేవలం నటనే కనుక. వాళ్ళ భవిష్యత్తు వారి గతంలో నియంత్రించబడదు.
భవిష్యత్తు గతంతో నియంత్రించబడదు. ఇప్పుడు మనము గతాన్ని మార్చడం వల్ల భవిష్యత్తు మారిపోతుందా లేదా? కానీ వీళ్ళకెలా ఉంటుంది? అసలు గతాన్ని మార్చాల్సిన అవసరం లేదు. భవిష్యత్తుని మార్చాల్సిన అవసరం లేదు. ఏమీ లేదు. కానీ ప్రతి పాత్ర వాళ్ళకి కావాలంటే ఉంటారు. లేకపోతే గమ్ముగుంటారు. అంటే లోపల జీరోలో ఉంటారు. బయట కర్మ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళొక బ్యాలెన్స్ స్టేట్‌లో జీవిస్తూ ఉంటారు. ఒకవేళ ఒక వ్యక్తి గాఢమైన కర్మను మోసినప్పటికీ భగవంతుడు కోరుకున్నట్లయితే అతను అప్పటికప్పుడు ఆ క్షణంలో యోగిగా మారగలడు. హ్మ్. అంటే మళ్ళీ ఆ లైన్ మళ్ళీ చదువు. మాస్టర్స్ ఈ పాయింట్ ఒకవేళ బాగా వినండి. హ్మ్. ఒకవేళ ఒక వ్యక్తి గాఢమైన కర్మను మోస్తూ ఉన్నప్పటికీ హ్మ్. భగవంతుడు కోరుకున్నట్లయితే అతను అప్పటికప్పుడు ఆ క్షణంలో యోగిగా మారగలడు. ఇప్పుడు మల్లారప్ప గారున్నారు. అప్పటిదాకా ఎటువంటి కర్మను మోస్తున్నారాయన? ఇక్కడ భగవంతుడు అంటే ఆయనకు సంబంధించిన ఆత్మ అని అర్థం. ఆయన ఆత్మ ఆయన జీవితాన్ని ఒక టర్నింగ్ పాయింట్ తిప్పేసిందా లేదా? అప్పటిదాకా ఎలా ఉన్నాడాయన? ఇవన్నీ చేస్తూ ఉన్న ఆయన వాళ్ళ ఆత్మ ఎప్పుడైతే కనెక్ట్ అయిపోయాడో, మిలారప్ప గారు వాళ్ళ ఆత్మకి ఎప్పుడైతే కనెక్ట్ అయ్యారో, అప్పుడు ఈయన లైఫ్ లో పెద్ద టర్నింగ్ పాయింట్ వచ్చేస్తది. ఈయన జీవితం మొత్తం మారిపోతది. ఎందుకని? నెక్స్ట్ చెప్తాడు వినండి. దేవుని కోరిక అనేది స్వేచ్ఛ కోసం. ఆ వ్యక్తి చేసిన ఏ చర్య ఫలితము కాదు. ఈ హ్మ్. కోరిక ఏ మానవ ధోరణితోనూ నియంత్రించబడదు. అది కారణరహిత చర్య, దేవుడి చర్య. అలా హ్మ్. ఎవరికైనా ఒక కొత్త అవకాశం దైవం ఇవ్వదలుచుకుంటే ఇవ్వబడుతుంది. అంటే దైవం తలుచుకుంది. వాళ్ళ ఆత్మ తలుచుకుంటే అది ఇవ్వాలని అనుకుంది కాబట్టి ఇచ్చింది. ఇచ్చింది కాబట్టి ఆయనలో మార్పొచ్చేసింది. ఎందుకని? ఆయన ఆల్రెడీ గత జన్మల్లోనే ఎన్‌లైటెడ్ మాస్టర్. కానీ ఇప్పుడు జన్మ తీసుకున్న ప్రదేశంలో ఉన్న వాళ్ళందరూ అలా ఉండబట్టి ఆ ఈర్ష్య, ద్వేషంతోటి ఆ పని చేశారు. తర్వాత ఎప్పుడైతే వాళ్ళ ఆత్మ ఆయన ఆత్మతో కనెక్ట్ అయ్యారో, ఆత్మ అంటే ఇక్కడ భగవంతుడు. ఎప్పుడైతే కనెక్ట్ అయ్యాడో ఆయనలో మార్పొచ్చేసింది. ఎందుకని? ఆత్మ అప్పటిదాకా స్వేచ్ఛ ఇచ్చింది. ఇంకా హింసా ప్రవృత్తి పెరిగిపోతుందని అప్పుడు ఆత్మ మళ్ళీ ఎంటర్ అవుతుంది. హ్మ్. దేవుడు సర్వస్వతంత్రుడని దేవుడు సర్వస్వతంత్రుడని ఆయన తన స్వీయ నియమాలతో కూడా నియంత్రించబడడనే ఈ అభిప్రాయాన్ని ఈ నియమపు ఉనికి బలపరుస్తుంది. దేవుడు సర్వస్వతంత్రుడు. ఆయన ఏదైనా చేయగలడు. తన కానీ ఏ స్వీయ నియమము ఉమ్, తన స్వీయ నియమాలతో కూడా నియంత్రించబడడనే ఈ అభిప్రాయాన్ని ఈ నియమపు ఉనికి బలపరుస్తుంది. అంటే ఈ నియమం ద్వారా ఏమవుతుంది? ఇక్కడ ఉన్న వాళ్ళకి స్వేచ్ఛ, స్వతంత్రము తన స్వీయ నియమాలు ఏమి విధించకుండా కొంతకాలం వదిలేస్తది ఆత్మ కూడా. అలాగా వదిలేసింది. ఈయన చేస్తున్న పనులెలా ఉన్నాయి? చాలా హింసా ప్రవృత్తితో కూడుతూ ఉన్నాయి. అప్పుడు ఆయనకే అనిపిచ్చింది, లేకపోతే ఆత్మకైనా అనిపిచ్చుండొచ్చు. ఆ కనెక్టివిటీ ద్వారా ఇక్కడున్న మిలారప్ప గారు మార్పు కనిపిచ్చింది. అలాగా. అప్పటిదాకా ఆ స్వేచ్ఛని ఆహ్, ఇవ్వడం జరిగింది. ఆత్మ యొక్క నియమాలను ఆయన మీద రుద్దకుండా కూడా చూసుకుంది. ఇక్కడ ఆత్మ అంటే భగవంతుడు అని. ఇంకొంచెం లోతుగా చూస్తే ప్రతి వ్యక్తి కూడా దైవాంశ సంభూతుడే కనుక అతను తన చర్యల వల్ల ఏర్పడిన పరిమితుల కంటే ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. హ్మ్. అతనిలోని కారణరహిత నియమమే అతనిలోని సామర్థ్యం. అంటే అతనిలో ఈ చదువు చదువు. అతనిలోని కరుణాశక్తి, సహన సాహస శక్తులే అతనిలోని కరుణాశక్తి, సాహస శక్తులే అతని సామర్థ్యం. కారణ పరిణామ నియమంతో గలగటమే అతని సామర్థ్యం. ఇక్కడ కారణ రహిత నియమము అంటే సడెన్ గా వాళ్ళలో మార్పు రావటం. సడెన్ గా మార్పు ఈ జన్మలో ఒక్కసారిగా ఇంత మార్పు ఎట్టొచ్చుద్ది? అంత సీన్ ఏం లేదు. కానీ వాళ్ళు గత జన్మల్లోనే కారణ పరిణామ నియమంతోటి ఎదిగున్నారు.
ఎదిగున్నారు కాబట్టి ఇప్పుడు సడన్ గా వాళ్ళకి ఒక చిన్న పాయింట్ వల్ల వాళ్ళలో పెద్ద చేంజ్ వచ్చేస్తది. మిలారప్ప గారు గత జన్మల్లో ఒక ఎన్‌లైటెడ్ మాస్టరే. కానీ ఈ జన్మలో అక్కడ ఉన్న చుట్టూ పరిస్థితుల వల్ల ఆయన అలా అయ్యారు. ఎప్పుడైతే తన ఆత్మతో కనెక్ట్ అయ్యారో ఆయన లైఫ్‌లో మొత్తం చేంజ్ అయిపోయింది. మామూలుగా అంటుంటారు. ఒక్కసారిగా వాళ్ళలో ఒక్కసారిగా మార్పొచ్చేసింది వాళ్ళలో అని అంటే ఈ జన్మలో ఉన్నట్టుండి ఎలా మార్పొస్తది? అలా ఏమి రాదు. వాళ్ళు గత జన్మల్లో కారణ పరిణామ నియమం ద్వారా ఎదుగున్నారు అని జెప్తున్నారు. అంటే ప్రతి ఒక్క కారణాన్ని ఒక సమస్యొచ్చింది. ఆ కారణాన్ని తెలుసుకొని, ఆ సమస్య నుంచి బయటకొచ్చి జ్ఞానంగా మార్చుకొని, వాళ్ళింకా ఉన్నతంగా ఎదిగారు. అలాగా వాళ్ళు ఎన్‌లైటెడ్ మాస్టర్సే ఆల్రెడీ. కానీ ఈ జన్మలో ఉన్న పరిస్థితుల వల్ల అలా ప్రవర్తించాక, తరువాత తన ఆత్మతో కనెక్ట్ అయినప్పుడు సడెన్‌గా ఒక మార్పొచ్చేస్తది. అంతేకానీ ఒక్కసారిగా మొత్తం పోవడం అంటూ ఏమీ జరగదు. ఆల్రెడీ వాళ్ళు ఎన్‌లైటెడ్ మాస్టర్స్ కాబట్టి, ఈ చుట్టూ పరిస్థితుల వల్ల ఇలా ఉన్నారు కాబట్టి, దాని నుంచి తొందరగా మార్పొచ్చేస్తది. ఆ సర్వాంతర్యామి అతనిలో ఉన్నాడు లేదా అతని ఆత్మ. ఆ ఆత్మను ఉత్తేజపరచటమే విషయం. అంతే. అయిపోయిందా? చాలా వరకు జీవితాలు కారణ పరిణామ నియమంతో నడపబడిన దానికి లోబడి వారు కూడా కొందరుంటారు. దానికి లోబడని వాళ్ళు కూడా కొందరుంటారు. చాలా వరకు జీవితాలు కారణ పరిణామ నియమంతో నడపబడిన దానికి లోబడని వాళ్ళు కూడా కొందరుంటారు. ఉదాహరణకు 1 ఆత్మలుగా వ్యవహరించేవారు. 2వది వాళ్ళ కార్యక్రమాన్ని అనుసరించి జీవించేవాళ్ళు. 3వది వాళ్ళ గత కర్మనంతా తీర్చివేసుకున్నవారు మొదలైన వాళ్ళు. అంతే మళ్ళీ మేడం. చదవండి. ఆ పారాగ్రాఫ్ మళ్ళీ చదవండి నిదానంగా. చాలా వరకు జీవితాలు కారణ పరిణామ నియమంతో నడపబడిన దానికి లోబడని వారు కూడా కొందరుంటారు. ఉదాహరణకు ఆత్మలుగా వ్యవహరించేవారు. ఆత్మలుగా వ్యవహరించే వాళ్ళు అంటే ప్రతి ఒక్కరిని ఆత్మ స్వరూపులుగా చూసి, వాళ్ళ ప్రణాళిక మీద వాళ్ళొచ్చారు. వాళ్ళ ప్రణాళికని నేను గౌరవించాలి. నా ప్రణాళికని వాళ్ళు గౌరవించాలి. అందుకని వాళ్ళ అనుభవాలను వాళ్ళని పొందేటట్లుగా చేయగలగటమే ఆత్మలుగా జీవించటం. ఓకే. రెండవది వాళ్ళ కార్యక్రమాన్ని అనుసరించి జీవించేవాళ్ళు. వాళ్ళ అంటే చుట్టూ ఉన్న వాళ్ళ పరిస్థితుల్ని బట్టి దానికి తగ్గట్టుగా జీవిస్తూ ఉంటారు. ఇప్పుడు నాన్ వెజ్ తింటూ ఉన్నారు. వాళ్ళకి ఎంత సేపటికి చెప్పినా ఆపట్ల. కానీ వాళ్ళతో జీవించాల్సిన పరిస్థితి ఉంటది. అందుకని వాళ్ళ పని వాళ్ళది, నా పని నాది అనుకోని వాళ్ళు ఆ నాన్ వెజ్ తినకుండా వెజ్ తింటూ వాళ్ళ మధ్యలో జీవించాల్సిన పరిస్థితులొచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా జీవిస్తూ ఉంటారు. మూడవది వాళ్ళ గత కర్మనంతా తీర్చివేసుకున్నవారు మొదలైన వారు. అంటే గత కర్మనంతా క్లియర్ చేసేసుకున్నారు. జీరో చేసేసుకున్నారు. ఇంకేం లేదు. ఆ బ్యాలెన్స్. మళ్ళీ అదొక్కసారి మొత్తం చదువు. చాలా వరకు అంటే చాప్టర్ చదవాలా మేడం? పారాగ్రాఫ్. చాలా వరకు జీవితాలు కారణ పరిణామ నియమంతో నడపబడిన దానికి లోబడని వారు కూడా కొందరుంటారు. ఉదాహరణకు 1 ఆత్మలుగా వ్యవహరించేవారు. అంటే ఇక్కడ కారణ పరిణామ నియమానికి లోబడకుండా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఈ 3 రకాలుగా ఉంటారు. ఆత్మలుగా వ్యవహరించేవారు మొదటివారు. రెండవది వాళ్ళ కార్యక్రమాన్ని అనుసరించి జీవించేవాళ్ళు. మూడవది వాళ్ళ గత కర్మనంతా తీర్చివేసుకున్నవారు మొదలైన వారు. అది ఈ 3 రకాల వాళ్ళు ఉంటారన్నమాట. అంటే కారణ పరిణామ నియమానికి లోబడకుండా ఉండేవాళ్ళు. ఇక్కడ కారణ పరిణామ నియమం, కారణ రహిత నియమం ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. కానీ కారణ రహిత నియమము అంటే సడెన్‌గా ఒక్కసారిగా జీవితంలో చేంజ్ వచ్చేస్తది. ఏ కారణం ఉండదు. కానీ వాళ్ళలో మార్పొచ్చేస్తది. అంటే ఓయమ్మ! వీళ్ళు ఈ జన్మలోనే ఇంత ఎన్‌లైటెడ్ అయిపోయారా అని మనం అనుకుంటాం. కానీ ఆల్రెడీ వాళ్ళు కారణ పరిణామ నియమం ద్వారా గత జన్మల్లో ఎన్‌లైట్ అయిపోయారు. కానీ ఈ జన్మలో చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల
మళ్ళీ వాళ్ళు వాళ్ళకున్న జ్ఞానాన్ని కోల్పోయి మళ్ళీ హింసా ప్రవృత్తిలోకి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే వాళ్ళు ఆత్మతో కనెక్ట్ అవుతారో అప్పుడు వాళ్ళు మళ్ళీ సడన్ గా మారిపోతారు. అలాగా ఆ సడన్ గా మారిపోవడాన్ని కారణరహిత నియమము ద్వారా వాళ్ళు మారతారు అని చెప్తున్నారు. అంతేనా? స్టాప్ చేసేసి